ఇది మూడో విలేజ్ పామరేడుపల్లి. ప్రతిరోజు 2 పూటలు తిండి పెడతారంట, ప్రతిరోజు. అసలు నేను మొత్తం డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తా. వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ట్యాన్. ఈరోజు మనం వనపర్తిలో చేయూత ఆశ్రమం దగ్గర ఉన్నాం. ఒకసారి చూడండి. లైఫ్ మనకు నచ్చినట్టే ఉంటుందని మనం అందరం అనుకుంటాం. మనకు నచ్చినట్టు ఉండదు. సింపుల్గా చెప్పాలంటే మనం నేచర్కి కనెక్ట్ అయి ఉంటే మనం ఆలోచిస్తున్నది మంచిదై ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. నేను దీన్ని బలంగా నమ్ముతా. నా లైఫ్ ఒకనొక టైంలో మొత్తం డ్రాస్టిక్ చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయిపోయిందంటే నాకు అర్థమే కాలే. నాకు తర్వాత అర్థమైంది నా నియత్ నన్ను కాపాడిందని, నా నిజాయితీ నన్ను కాపాడిందని. ఎవరిని ఎప్పుడు మనం ఏం అనలే. మన జోలికి వస్తే మనం గప్పుగుండలే. ఇంతే. నిజం చెప్పాలంటే మన జీవితం మనల్ని ఎప్పుడు ఎక్కడికి తీసుకుపోతుందో మనకే తెలియదు. సో ఏతులు వాడకుండా మంచిగా ఉండడానికి ట్రై చేయండి. ఈరోజు మాత్రం ఈ రోజు మొత్తం చాలా అద్భుతంగా గడిచింది. చాలా అద్భుతంగా గడిచింది. చేయూత ఆశ్రమం వనపర్తి చాలా బాగుంది. మీరు కూడా మీ స్పెషల్ ఎకేషన్స్ ఏమైనా జరుపుకోవాలి అనుకుంటే ఇక్కడికి రండి. పిల్లలతో ఎంజాయ్ చేయండి. ఈరోజు మాకైతే ఈరోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది రోజు మొత్తం. ఉదయం 10:30కు బయలుదేరినాం. కానీ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. ఉదయం 10:30 నుంచి 4 గంటల దాకా ఎట్లయిపోయిందో కూడా నాకు అర్థమే కాలే. స్టిల్ ఇక్కడే ఉన్నాం, ఆశ్రమం దగ్గరనే. చాలా అంటే చాలా బాగుంది. మీరు మీ బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ ఎకేషన్స్ కానీ ఇట్లాంటివి ఉంటే ఇక్కడికి రండి. ఇక్కడ అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మీరు దీన్ని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో రండి, ఎంజాయ్ చేయండి. పిల్లలతో హ్యాపీగా ఉండండి. పిల్లలతో మీరు హ్యాపీగా గడపవచ్చు. పిల్లలకి కూడా టైం ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇక్కడ వనపర్తి డిస్ట్రిక్ట్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. ఏది మీ బర్త్డేస్ కానీ ఏదైనా స్పెషల్ ఎకేషన్స్ కానీ ఇట్లాంటివి ఇక్కడ జరుపుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టుపక్కల అంటే పెద్ద ఇండ్లేం ఉండవు. చాలా బాగుంటుంది. ఈ వనపర్తి నుంచి కొంచెం ఒక 3 కిలోమీటర్ల దూరం 2-3 కిలోమీటర్ల దూరం ఉండవచ్చు. చిట్యాల దగ్గర ఇది. చాలా బాగుంటుంది. మీరు రండి, ఎంజాయ్ చేయండి. అండ్ పిల్లల్ని కూడా కొంచెం హెల్ప్ చేయండి. మనలాంటి వాళ్ళు రెగ్యులర్గా రావడం వల్ల పిల్లలకు కూడా లోన్లీనెస్ ఉండదు. సో ప్లీజ్ మీరు దీన్ని ఆచరిస్తారని నేను అనుకుంటున్నా. మా సార్ వాళ్ళ పాప బర్త్డే ఉండే, అందుకని ఇక్కడ ఈరోజు వీళ్ళతో సెలబ్రేట్ చేసుకుందామనే ఆలోచనలో మేము ఇక్కడికి వచ్చినాం. కానీ నిజంగా ఇది ఒక అద్భుతమైన ఆలోచన. మనం బర్త్డేస్ కానీ దీనికి చాలా అన్నెసెసరీ ఖర్చులు అయితే చేస్తుంటాం. ఇది ఒక మంచి పరిణామం అనిపించింది నాకు. అందుకే నేను కూడా వచ్చిన ఇలా వీళ్ళతో పాటు. అండ్ చాలా బాగుంది. లొకేషన్ కూడా బాగుంది. వనపర్తి బయట చిట్యాల రోడ్కి. ఇది చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మీరు కూడా రావచ్చు. మీ ఏమన్నా బర్త్డేస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వచ్చి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం చిన్నగుంటపల్లి. ఇట్లా నిజంగా ఒక మంచి ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. నాకైతే చాలా బాగా అనిపించింది. మీ వంతుగా మీరు కూడా వచ్చి సహాయం చేయండి. ఎందుకంటే ఈ బర్త్డేలో కానీ పార్టీలో కానీ ఎంత చాలా పైసలు ఖర్చు చేస్తుంటాం కదా. మనం కూడా మన ఇప్పటి నుంచి ఆలోచనని బంద్ చేసి ఇట్లా అన్నదానాలకు దీనికి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. గ్రామ పంచాయతీ కార్యాలయం బలిజపల్లి. ఇదొక ఊరు.
ఇది 3వ విలేజ్ పామరెడ్డిపల్లి. ఇది 3వ విలేజ్ పామరెడ్డిపల్లి. ప్రతిరోజు 2 పూటలు తిండి పెడతారంట ప్రతిరోజు. అసలు నేను మొత్తం డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తా. అవి ఎంత నాకు తెలుసు రోజు. శ్రీ లక్ష్మీనారాయణ పూర్వోక్తరేవ విశేషణవిశిష్టాయామస్యాం శుభజితౌ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ హరిహర పుత్రయ ప్రస్తాం దేవతా ప్రీత్యర్థం యజమానస్య పంచమ బ్రహ్మ జన్మదినోత్సవ శుభ పర్వణి వేదాశీర్వాదన పూజాం చ కరిష్యే. అవును ప్లేస్ తెలుసా? ఇక్కడ మస్తు ఉంటుంది. ఇగో మీరు వెనకలో చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఆశ్రమందే ప్లేస్ అంతా. చాలా చాలా బాగుంది ప్లేస్. మీరు వచ్చి హ్యాపీగా ఇంత ఉండటానికి డే మొత్తం ఉన్నా కూడా ఇంత బోర్ అనిపించదు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. మీకు ఒకసారి చూపిస్తా ఆశ్రమం ముందర నుంచి మొత్తము.